నమస్తే అన్న. నమస్కారం అండి. మనం కుక్కట్పల్లి ఇష్యూ చూసాం కదా. చిన్నపిల్లని 10వ తరగతి అబ్బాయి చంపడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే ఎక్కువ మంది తల్లిదండ్రులు అంటున్నారు, తర్వాత సోషల్ మీడియా అంటున్నారు, ఫ్రెండ్స్ తిరిగిన వాతావరణం అంటున్నారు. మనం ఏ విధంగా చూడొచ్చు మరి? అవన్నీ కారణాలు అయితే ప్రపంచంలో ప్రతి పిల్లాడు చంపాల్సిందేనండి. ఉమ్, అవే కారణాలుగా చూపించేసి ఏదో అయిపోతుంది, ఆ పిల్లాడి తప్పేం లేదని అంటే పిల్లాడికి ఆ మనస్తత్వం ఉంది కాబట్టి చేయగలిగిండు. కారణం ఏది మనస్తత్వం? ఇప్పుడు లేకపోతే ఖచ్చితంగా ఉమ్, తను తిరిగిన ఫ్రెండ్స్ ఉమ్, వాళ్ళ ప్రభావం ఉంటది. లేదా తన గురువులు ఉమ్, గురువులు అంటే ఖచ్చితంగా టీచర్లు అని చెప్పేసి కాదు. ఉమ్, ఇప్పుడు నేను అన్న అని చెప్పేసి ఒకళ్ళని పిలుస్తా, ఆ, వాళ్ళు ఏ పని చేస్తారో నాకు అవే చేయాలనిపిస్తుంది. ఉమ్, ఆ వాతావరణం అనేది తిరగకుండా చూసుకోవాలి. ఉమ్, తల్లిదండ్రులు అంటారా, ఖచ్చితంగా తల్లిదండ్రుల ప్రభావం అనేది ఉంటది. ఉమ్, వాళ్ళు పిల్లాడు ఎటు పోతున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది వాళ్ళు చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళది. ఉమ్, అట్లీస్ట్ 18 ఏళ్ళ వరకు ఉమ్. చూసుకుంటేనే పిల్లాడు అనేది ఒక లైన్ లో పడతాడు. అయితే కేవలం బ్యాట్ కోసం చంపేశాడు అని చెప్తున్నారు పోలీసులు కూడా. విచారణ అయిపోయింది, కేవలం బ్యాట్ కోసం చంపేశారని చెప్తున్నారు. నిజం అనుకోవచ్చు, వేరే కోణం ఉందా మళ్ళా? చూడండి భయ్య, ఫస్ట్ 80,000 అన్నారు. ఉమ్, దానికంటే ముందు ఇంకో కోణం చెప్పారు. అది ఇక్కడ మనం చెప్పడం కూడా తప్పైపోతుంది. ఉమ్, అది అయ్యాక 80,000 అన్నారు. ఇప్పుడు బ్యాట్ కోసం అంటున్నారు. ఇంకొన్ని రోజులు పోతే అసలు హత్య జరగలేదని అంటారు. ఉమ్. అంటే ఏ రకంగా అయినా మభ్య పెడదామని చెప్పి చూస్తున్నారు. పోలీసులు ఎందుకు అంత అవసరం ఉంది? పోలీసులకి ఏం అవసరం ఉందంటారు? ఎంత చేయించి వాళ్ళు పట్టుకొని 4 రోజులు కష్టపడి 5 టీంలాగా విభజించిన తర్వాత ఎంత అవసరం ఏముంది వాళ్ళకి? నిజంగా ఒక పిల్లాడి కోసం 5 టీంలు పెట్టాల్సిన అవసరం ఉందంటారా? పిల్లాడని వాళ్ళకి తెలియదు కదా. పిల్లాడే చేసిన ఎవరికి తెలియదు, మీకు నాకు తెలియదు. పట్టుకుంటారు తెలిసింది ఆ పిల్లగాడని. 5 టీంలు పెట్టేంత అవసరం అయితే ఉండదు భయ్య, అది ఏదైనా కానీ. ఇప్పుడు జరిగింది కుకడపల్లిలో. కుకడపల్లి ఏరియా అనేది చాలా ఇరుకు స్థలం అనేది. అక్కడ ఏం జరిగినా కూడా ఇంకో పక్కింటి వాడికి ఈజీగా తెలిసిపోతుంది ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటిది అని చెప్పేసి. దానికోసం అని చెప్పి పర్టికులర్ గా 5 టీంలు పెట్టేసి చేయాల్సిన అవసరం లేదు. నాకు తెలిసి అయితే పోలీసులు మేబీ హైప్ చేసి ఉండొచ్చు దీన్ని. పోలీసులు కావాలని ఇప్పుడు 3 స్టోరీలు బయటకు వచ్చినాయి మనకు. ఫస్ట్ ఏమో ఒక పెద్ద స్టోరీ అన్నారు, అదే జరుగుతుంది ఖచ్చితంగా అని చెప్పేసి. దాని మీద మళ్ళీ దుమారం ఎక్కడ లేపుతుంది అని చెప్పేసి 80,000 అని చెప్పేసి తీసుకొచ్చిండ్రు. లేదు 80,000 దొరికాయి, 80,000 వల్ల ఎక్కడ దొరికిపోతానని చెప్పేసి ఆ అమ్మాయి తిరగబడడం వల్ల చంపాడని చెప్పేసి అన్నారు. ఇప్పుడు చివరికి తీసుకొచ్చేసి బ్యాడ్ అని చెప్పేసి అంటారు. ఇప్పుడు బ్యాడ్ కూడా అని కాకుండా జస్ట్ ఇంట్లోకి వచ్చాడు, ఆ అమ్మాయి కనబడింది, వెళ్ళిపోయింది అని చెప్పేసి అంటారు. ఆ అమ్మాయి ఉందని చెప్పేసి భయపడి పారిపోయిండు. పారిపోబోతుంటే ఆ అమ్మాయి కావాలని చనిపోయిందని చెప్పి అన్న చెప్పగలుగుతారు. ఒక్కొక్క స్టోరీ అనేది తిప్పుకుంటూ పోతున్నారు అంతే. ఇది అంత అవసరం ఒక్క రోజులో పట్టుకుంటే వాళ్ళకి ఒక మార్క్ ఉండదు కదా. ఫస్ట్ పట్టుకున్నారని ఛేదించారని. ఇప్పుడు మీరు చెప్పిన మాట భయ్యా, ఇప్పుడు ఛేదించారని అంటే ఒక స్టోరీ అనేది ఖచ్చితంగా ఉండేది. ఫస్ట్ నుంచి 3 స్టోరీలు బయటకు వచ్చాడు కాదు. ఇప్పుడు మన వరకు 3 వచ్చినాయంటే ఆ చుట్టుపక్కల ఇంకో 10 స్టోరీలు తిరుగుతుంటాయి. అరే ఇది జరిగిందిరా అది జరిగిందా అని చెప్పేసి ఒక అమ్మ ఇంకో మాట అనొచ్చు, ఒక అబ్బాయి ఇంకో మాట అనొచ్చు. అరే నాకు తెలిసిన వాడేరా వాయి, వాడు అట్లా హత్యలు చేసేవాడు కాదు, అది కొట్టినా వాడు పలకరించేవాడు కాదు, వాడు తన్నులు తినేవాడు కానీ ఇంకొకరిని కొట్టడు, వాడు హత్య చేసినట్టు నేను నమ్మ అని చెప్పి అనేవాళ్ళు ఉంటారు. అంటే ఒక్కొక్కరు ఒక్క స్టోరీని తిప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు దీంట్లో నిజం అనేది ఏంటిదంటే, రేపు పొద్దున్న కోర్టులోకి వెళ్ళేసి కోర్టు వాళ్ళు పూర్తిగా విచారించి శిక్ష వేసేంత వరకు మనం ఇది నిజం అని చెప్పేసి నమ్మకుండా సృష్టి. అంటే ఎలాంటి కేసు పడే ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంది మరి కోర్టు ద్వారా? భయ్య ఇదైతే హత్య జరిగింది, అది 18 ఏళ్ల లోపు కానీ ఆ పైన కానీ ఏదైనా కానీ హత్య అనేది ఒకటే శిక్ష ఉండాలి, క్లియర్. అంటే బాల కార్మికులకు అలాంటి శిక్ష ఏం లేదు, మహా అయితే 18 ఏళ్ల వరకు. అదే కదా పనికి మాలిన చట్టం అని చెప్పేసి అంటున్నా. ఇప్పుడు ఒకరిని చంపే హక్కు అనేది ఎవరికి లేనప్పుడు అది చిన్నోడు కానీ పెద్దోడు కానీ మనకి అదే రూల్ ఉండాలి. చిన్నోడికి అదే రూల్ లేదంటే ఇప్పుడు నేను కూడా చెప్తా, సపోజ్ నాకు ఇతని మీద కోపం ఉంది, నేను అని చెప్తా, అరే 5 ఏళ్ళు నువ్వు ఉంటే బయటకు వచ్చిన తర్వాత 5 లక్షలు ఇస్తా నీకు, పని చంపరా, నీకు జైల్లో కావాల్సిన స్టడీస్ నేను చేపిస్తా ఫ్రీగా, నీకు ఫుడ్ నేను పెట్టిపిస్తా. ఒక అనాథాన్ని పట్టుకొని చేపించాను అనుకో, అప్పుడు ఏమవుతుంది? అనవసరంగా ఈ అబ్బాయి చనిపోతారు కదా. ఇప్పుడు తల్లిదండ్రులు కోరుకునేది కూడా అదే, మాకు కూతురికి జరిగినట్టు ఆ పిల్లాన్ని కూడా అట్లే చంపేయాలి అనేసి కోరుతున్నారు. భయ్యా కూతుర్ని ఎట్లయితే చంపిండో అదే రకంగా చంపగలిగితే ఆ చట్టం సూపర్ ఉంటది. ఇంకా కనీసం ఉరి శిక్ష వేయాలి. శాస్త్ర చట్టం రావాలా, పేరు రావాలి, పేరు తలుచుకునే అందరికి భయం వేయాలి. ఎలాంటి చిన్న పిల్లగాలకు కానీ ఇలాంటి అన్యాయం జరగకూడదంటే మా పిల్ల పేరు మీద చట్టం రావాలి ఖచ్చితంగా అంటున్నాను. తల్లిదండ్రులుగా అలా ఆశ ఉండడం సహజం. వాళ్ళ అమ్మాయి జరిగిన దుశ్చర్యకు ఆ పేరే వస్తే ప్రపంచం కాకపోయినా దేశమైనా గుర్తుపెట్టుకుంటుంది అని చెప్పేసి ఆ చట్టం వచ్చేసి అలానే జరిగితే ఇంకా మంచిదే. కానీ చట్టం అనేది
ఒకరిని చూసి చేసేది కాదు. ఇంత ముందు కూడా ఎన్నో చట్టాలు వచ్చాయి. ఆ చట్టాలతో భయం అనేది వచ్చిందంటే రాలేదు. ఒకవేళ భయం అనేది వచ్చి ఈ పిల్లలు అసలు దొంగతనానికి వెళ్ళేవాడు కాదు. వీళ్ళు క్లియర్ గా ఎవరో ఒకరు చెప్పేవాళ్ళు, ఫ్రెండ్స్ అని చెప్పేవాళ్ళు, అరే పలానా జరిగిందిరా, ఢిల్లీలో పలానా జరిగింది, అహ్మదాబాద్ లో పలానా జరిగింది, కేరళలో పలానా జరిగింది, బెంగళూరులో పలానా జరిగింది అని చెప్పేసి ఎక్కడ ఒక చోట భయం అనేది తెలిసేది. చట్టాలు అనేటివి ఖాళీ చేసుకొని పోవడమే తప్ప శిక్షలు అనేవి రావట్లేదు. ఆ శిక్షలు అనేది కఠినంగా పడితే చట్టాలకు విలువ పెరుగుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.